హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. 2 విడతల్లో 826 కోట్ల రూపాయలతో 6 జంక్షన్ల అభివృద్ధికి ప్లాన్ సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ నిత్యం రద్దీ ఉంటుంది. ప్రత్యేకించి సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్న మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. దీంతో ట్రాఫిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఆ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు 6 జంక్షన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి 826 కోట్ల రూపాయలతో ప్లాన్ సిద్ధం చేసింది ప్రభుత్వం. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ కు ఆమోదం తెలిపింది. 2 విడతల్లో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తోంది. అంతేకాదు అధునాతన టెక్నాలజీతో 6 జంక్షన్ల నిర్మాణానికి పూనుకుంది సర్కార్. రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్, యూసఫ్గూడ వైపు వై ఆకారంలో అండర్ పాస్ నిర్మించనున్నారు. అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు 4 లేన్ల ఫ్లైఓవర్ రానుంది. ఇటు యూసఫ్గూడ నుంచి రోడ్ నెంబర్ 45 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ ఏర్పాటు కానుంది. అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వైపు మరో 2 లేన్ల అండర్ పాస్ నిర్మించనున్నారు. ఇటు కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంచాగుట్ట దిశగా 3 లేన్ల అండర్ పాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దిశగా 2 లేన్ల అండర్ పాస్ రానుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45 దిశగా 2 లేన్ల ఫ్లైఓవర్ ఏర్పాటు కానుంది. మొత్తంగా జీహెచ్ఎంసీ ప్రతిపాదనలకు ఓకే చెప్పిన ప్రభుత్వం త్వరలోనే నిధులు విడుదల చేయనుంది. ఆ వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.